వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమె కేసు పెట్టిన దాని మీదనేమో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పిలిచారు, విచారించారు. అదే సందర్భంలో ఆ వ్యవహారంలో నల్లపరెడ్డి ఇంటి మీద 2 సార్లు దాడి చేస్తే వీడియో విట్నెస్ ఉంది, ఫోటో విట్నెస్ ఉన్నా సరే పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇప్పుడు పోలీసులను ప్రశ్నించినటువంటి అంశం కోవూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన నిందితుల జాబితాలో ఎవరిని ఎందుకు చేర్చలేదు, ప్రసన్న సమర్పించిన ఫోటోలు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు స్పష్టంగా ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు నిందితులుగా చేర్చలేదంటూ హైకోర్టు నెల్లూరు జిల్లా దర్గామెట్ట పోలీసులు ప్రశ్నించింది. ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదు మీద దర్యాప్తు పురోగతి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. గురువారం మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ ఉత్తర్వులు జారీ చేశారు. తన ఇంటి మీద దాడి గురించి ఫిర్యాదు ఇచ్చిన సకాలంలో కేసు నమోదు చేయలేదని, తర్వాత కేసు నమోదు చేసిన దాడి చేసిన వాళ్ళని నిందితులుగా చేర్చలేదనే విషయంలో పోలీసులు మీ చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రసన్న హైకోర్టులో పిటిషన్ వేయడం, దీని మీద జస్టిస్ జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషన్ తరపు న్యాయవాది రూపేష్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. దాడికి పాల్పడిన వాళ్ళ ఫోటోలను, ఆ ఘటన సీసీవీ ఫుటేజ్ పిటిషనర్ పోలీసులు సమర్పించారని చెప్పారు. అయినా పోలీసులు కేసు నమోదులో విపరీతమైన జాప్యం చేసి దాడి బాధ్యులను నిందితులుగా చేర్చలేదన్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల స్థానంలో గుర్తు తెలియని వ్యక్తులను పేర్కొన్నాను కోర్టు దృష్టికి తెచ్చారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రోద్బలంతో పిటిషనర్ ఇంటిపై దాడి జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది జయంతి వాదిస్తూ ఎవరిని నిందితులుగా చేర్చాలన్నది పోలీసుల విచక్షణకు సంబంధించిందని చెప్పారు. దర్యాప్తు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది పిటిషనర్ నిర్దేశించలేరన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు జరిపారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి పిటిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతి ఏమిటో చెప్పాలని పోలీసులు ఆదేశించారు. అట్లాగే నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదో కూడా చెప్పమని ఆదేశించారు.